హలో అండి. ఈరోజు నేను మీకు కూర పొడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దీనికి ముందుగా ఒక ప్యాన్ హీట్ చేసుకుని దాంట్లో ఒక చిన్న గ్లాసెడు శనగపప్పు వేసుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుని, అలాగే మినప్పప్పు కూడా ఇలా రంగు మారేలాగా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ డ్రైగానే వేయించుకోవాలి. తర్వాత అదే గ్లాస్ తోటి సగం గ్లాసు ధనియాలు కూడా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుని, జీలకర్ర ఒక 2 స్పూన్స్ వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఎండుగా ఎండబెట్టుకున్న కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక 10 నుంచి 15 వేయించుకొని పక్కన పెట్టుకొని, కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కొబ్బరి పొడి కూడా ఒక 2 స్పూన్స్ వేసి వేయించుకోవాలండి. ఇది కూడా కొంచెం వేగితే చాలు. ఇదైతే ఆప్షనల్, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ వేసుకొని చల్లారిన తర్వాత బాగా గ్రైండ్ చేసుకుంటే కూర పొడి రెడీ అండి.